హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్పాయిలర్ ఫ్రీ రివ్యూస్. బలాన్ ద బాయ్ యాక్చువల్లీ మూవీ సాటర్డే నైటే చూడడం జరిగింది. బట్ డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ రివ్యూ ఇవ్వలేకపోయా. ట్రై చేసా బట్ అవ్వలేదు. అండ్ నాదో రిక్వెస్ట్ గైస్, హెల్త్ అయితే కేర్ చేసుకోండి. ఎందుకంటే అది మన చేతుల్లో ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలం. వన్స్ అది మన చేయి దాటిపోతే ఇంకేం చేయలేం మనం. ఈ ఫ్యూ డేస్ లో నాకు అది చాలా బాగా అర్థమైంది. ఇంకా మూవీస్ అని వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ మూవీ చూడాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే అంత స్లో నడుస్తుంది. కొన్ని మూవీస్ అంతే, ఎంత స్లోగా నడిచినా సరే సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. లైక్ సత్యం సుందరం. ఈ మూవీని డైరెక్ట్ చేసింది మంజుమేల్ బాస్ డైరెక్టర్ చిదంబరం గారు. ఇంకా మూవీ విషయానికి వస్తే, మూవీ స్టార్ట్ అయ్యింది ఒక జైల్లో. అక్కడ ఒక ఆమె రిలీజ్ అవుతుంది. అక్కడి నుంచి ఆమె ఎలా ట్రావెల్ చేసింది, తన ఓన్ ఐడెంటిటీని ఎక్కడ ఎవరికి చెప్పదు. చాలా మనుషుల దగ్గర పనిచేస్తుంది. ఆ పనిచేసే వాళ్ళకి ఆమె క్యారెక్టర్ నచ్చి తన సొంత మనిషిని చేసుకుందామన్నా ఆమె ఒప్పుకోదు. అండ్ ఆమెకు పిల్లాడు కూడా ఉంటాడు. ఆ పిల్లడి యాక్టింగ్ అండ్ ఆ తల్లి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. సినిమా అలా స్లోగా సాగుతూ ఉంటది. అండ్ ఈ సినిమాలో హార్ట్ ని టచ్ చేసే ఒక క్యారెక్టర్ అయితే ఉంటది. అది ఆ ముసలావిడిది. ఆమె క్యారెక్టర్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ తల్లి పిల్లవాడు పాస్ట్ అంతా మర్చిపోయి హ్యాపీగా లైఫ్ ని రన్ చేస్తున్న టైంకి ఆమెకి జైల్లో పరిచయమైన వ్యక్తి అయితే కనిపిస్తుంది. ఆవిడని ఎలా ఫేస్ చేసింది, ఆవిడతో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేసింది, ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది అనేసరికి ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసింది అనేది కథ. స్టోరీలో ఉన్న లిమిటెడ్ క్యారెక్టర్స్ అయినా అందరూ బాగా చేశారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక దొంగడి క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా కొంచెం కనెక్ట్ అవుతాం. అలా లిమిటెడ్ క్యారెక్టర్స్ స్టోరీ రన్ చేసి లాస్ట్ అయితే మంచి ట్విస్ట్ అయితే రివీల్ చేస్తారు. ఆ ట్విస్ట్ కూడా అందరినీ సాటిస్ఫై చేయదు. సాఫ్ట్ హార్టెడ్ పర్సన్స్ అయితే ఇంకా అసలు యాక్సెప్ట్ చేయరు. బట్ సినిమా పరంగా చూస్తే అదే కరెక్ట్. సో ఇది గైస్ బాలన్ మూవీ రివ్యూ అయితే. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. బట్ చూడకపోయింటే చూడండి, వెళ్ళి వర్త్ వాచ్. అసలు టైం అయితే వేస్ట్ అవ్వదు మీకు. అండ్ మళ్ళీ చెప్తున్నా, మూవీ చూడాలంటే మీకు పేషెన్స్ ఉండాలి. చాలా స్లోగా వెళ్తుంది. దీనికి నా రేటింగ్ వచ్చేసి 3.5/5. ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. టేక్ కేర్. హెల్త్ అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి.